తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారని ఈరోజు అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారు పరిశ్రమలు ఏం తీసుకొస్తారని చెప్పేసి. ఇంకా పరిశ్రమలు రావటం అనేది ప్రశ్నించే స్థాయిలో లేదు, కళ్ళప్పగిచ్చి చూసే స్థాయిలోనే ఉంది అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మనం చేస్తామని నేను. మొన్న ఆర్సిలరీ మిట్టల్ శంకుస్థాపన చేశాం. రేపు ఎల్లుండో 2-3 రోజుల్లో గూగుల్ శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. రిలయన్స్కి శంకుస్థాపన చేశాం. ఇప్పటికీ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభించిన విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఇంకా వారు 2019, 2024 మూడ్లోనే ఉన్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 4 గోడలకి కన్ఫైన్ అయ్యారో నాకు తెలియదు. కానీ పరిశ్రమలు వస్తున్నాయి. రామకృష్ణారెడ్డి గారు పెద్ద ఎత్తున దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావటం ఈ కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలోకి వెళ్ళే పెట్టుబడులు ఈ రాష్ట్రం నుంచి పారిపోవట్లా, ఇంకా వస్తూ ఉన్నాయి. 2019, 2024లో ఎంతమంది ఈ రాష్ట్రం నుంచి పారిపోయారో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. పెద్ద పెద్ద కంపెనీలు అమర్ రాజా కానివ్వండి, ఇంకా అనేక కంపెనీలు ఏ విధంగా ఈ రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయినాయో ఒకసారి చూసుకుంటే, ఈరోజు ఈ రాష్ట్రంలోకి తరలి వస్తున్న ప్రపంచం నుంచి నలుమూలల నుంచి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తున్న సంస్థలను చూసి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. ఇకపోతే డీజిల్ ఏ రాష్ట్రంలో లేనిది చెప్పేసి పేరు నాని గారు, అదేవిధంగా కార్మూ నాగేశ్వరరావు గారు, సజ్జల రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. కరెక్టే. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తేడా ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే పెద్ద దౌర్భాగ్యం. వారు రాష్ట్రంలో సమస్యల్ని చర్చించటానికి ఎప్పుడు కూడా చట్టసభలకు రారు. చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు. వారు కావాలని చెప్పేసి వారి పత్రిక, వారి ఛానల్ వాటిని మాత్రమే చూసుకుని వాళ్ళు ఏదో పెట్టిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ కావాలని చెప్పేసి ప్యానిక్ సిచ్యుయేషన్ని క్రియేట్ చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఉంది 1-2 జిల్లాల్లో కొంత సమస్య ఉంది, లేదని నేను అంటలా. దానికి కారణం వరల్డ్లో ఉన్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే మొన్న ఏదైతే సంధి ప్రయత్నాలు ఉన్నాయో అవి ఫెయిల్ అని చెప్పేసి ఏదైతే వార్తలు వచ్చినాయో అవి కావచ్చు, లేకపోతే పెట్రోల్ కంపెనీల్లో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే సడన్గా పెరిగిన డిమాండ్ కానివ్వండి, ఇవన్నీ కారణం కావచ్చు. ముఖ్యంగా కారణం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేస్తున్న ప్యానిక్ సిచ్యుయేషన్ని దృష్టిలో పెట్టుకుని 10 లీటర్లు కావాల్సిన వాళ్ళు 30 లీటర్లు, 30 లీటర్లు కావాల్సిన వాళ్ళు ఫుల్ ట్యాంకు, ఈ విధంగా ప్యానిక్ పర్చేజెస్ మూలంగా కూడా ఈ పరిస్థితి క్రియేట్ అవుతుందని చెప్పేసి మనం చేస్తాం. అయినా కూడా ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రతిరోజు కూడా సమీక్షించడమే కాకుండా, మరి మా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వారి తండ్రిని కోల్పోయి ఉంటే కూడా ఈ సమస్య మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తగు ఆదేశాలు ఇస్తున్న విషయాన్ని కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రైతులకి, అదేవిధంగా ఆక్వా రైతులకి ఎటువంటి షార్టేజ్ లేకోకుండా డీజిల్ సప్లై చేయాలని చెప్పారు. ఎక్కడైతే ఇది ప్రత్యేకంగా రిక్వైర్మెంట్ ఉందో, ఈ రిక్వైర్మెంట్ ఎక్కువ, లేకపోతే ఈ రైతులకి డిమాండ్ ఎక్కువ ఉందో అక్కడ స్టాక్ కూడా వారి కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాము. ఆక్వాకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడాలని మరి సివిల్ సప్లైస్ మంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. మేము కూడా ఎప్పటికప్పుడు సిచ్యుయేషన్ని మేము రివ్యూ చేసుకుంటూ, ముఖ్యంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, 2 ఎటువంటి డ్రై అవుట్, స్టాక్ అవుట్ పొజిషన్ లేకోకుండా ఆయిల్ కంపెనీస్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. కొంత ఐఓసీఎల్లో చిన్న ఇబ్బంది
ఐఓసిఎల్, తర్వాత హెచ్పిసిఎల్, తర్వాత బీపీసీఎల్ అయినా కూడా మెరుగుపడతా ఉంది. ఈరోజు 1 గంటకి రివ్యూ చేసినప్పుడు 397 ఫిల్లింగ్ స్టేషన్స్లో స్టాక్ అవుట్ పొజిషన్ ఉంటే 3 గంటలకల్లా అది 322 పెట్రోల్ పంపులకి ఫిల్లింగ్ స్టేషన్కి తగ్గింది. అంటే దాదాపు 75 డ్రై అవుట్ ఉన్న ఫిల్లింగ్ స్టేషన్స్లో స్టాక్ సప్లై చేయించాం. అదేవిధంగా ఈరోజు ఇంకా కూడా ఆల్రెడీ ట్యాంకర్స్ ఆన్ ది వే ఉన్నాయి. తప్పకుండా ఈ రాత్రికి రేపటికి పరిస్థితి చాలా వరకు 90-95% మెరుగుపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఈరోజు చూస్తున్నా కూడా కేవలం ఎన్టీఆర్ జిల్లా, ప్రకాశం, గుంటూరు, 2-3 జిల్లాలు, కడప ఇటువంటి జిల్లాల్లో కొంత సమస్య ఉన్నమాట వాస్తవం. అది ప్యానిక్ సిచ్యుయేషన్ మూలంగా వచ్చింది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. 1 గంటకి 3 గంటలకి అంటే 2 గంటల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా దాదాపు 75 స్టాక్అవుట్ పెట్రోల్ పంపులకి పెట్రోల్, డీజిల్ అన్నీ కూడా సప్లై చేయటం కూడా జరిగింది. రేపటికి ఇంకా ఇవి కూడా ఇంకా తగ్గుతాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దయచేసి కన్జ్యూమర్స్ ఎవరైనా సరే, పెట్రోల్ వాహనదారులు ఎవరైనా సరే ప్యానిక్ పర్చేజెస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎల్లవేళలా డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉంచే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మరి కొంతమంది వైసీపీ రైతులు ఇక్కడైతే రైతులకి తామేదో మేము వరగబెట్టేసాం 2019-24 అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం రైతుల సమస్యని చాలా కమిట్మెంట్తో అధిగమిస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. దాంట్లో భాగంగానే మీరు చూస్తే గత ప్రభుత్వం 6-7 నెలలు కూడా ధాన్యం డబ్బులు ఇవ్వకపోతే, గత ప్రభుత్వం కనీసం సంచులు సరఫరా చేయలేని పరిస్థితి, రైతుల దగ్గర నుంచి 1300, 1200, 1100కి మిల్లర్లు కొనుక్కుంటున్నా కూడా కళ్ళొప్పగించిన పరిస్థితి ఆనాటి ప్రభుత్వంది. ఈరోజు ధాన్యం రైతులకి పూర్తిగా ఎంత ఉంటే అంత మరి ప్రభుత్వం కొనటమే కాకుండా 24 గంటలు మీరు 6 నెలల్లో ఇవ్వలేని డబ్బుల్ని 24 గంటల్లో 48 గంటల్లో ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తాము. అదేవిధంగా మొక్కజొన్న రైతులకి కొంత సమస్య ఉన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాయటం, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయటం జరిగింది అని చెప్పేసి మనం చేస్తాను. కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం వేచి చూస్తాను. కేంద్ర ప్రభుత్వం స్పందించగానే ఎటువంటి చర్యలు తీసుకోవాలో మొక్కజొన్న రైతుల గురించి ఆలోచిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. అంతేకాకుండా